అండి, అందరూ ఎలా ఉన్నారు? దసరా బాగా జరుపుకున్నారా? దసరాకి అందరూ కొత్త కొత్త వస్తువులు కొనుక్కుంటారు, కొత్త కొత్త కానుకలు ఇచ్చుకుంటారు, అన్నీ చేసుకుంటారు కదా. ఈసారి దసరాకి మేము కొనుక్కున్న కానుకలు, నా హస్బెండ్కి నేను ఇచ్చిన గిఫ్ట్, మా హస్బెండ్ నాకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ మీకు చూపిస్తానండి. చాలా కాస్ట్లీ గిఫ్ట్ అండి. దాని కాస్ట్ తక్కువే కావచ్చు, కానీ నేను ఎప్పటి నుంచో మా వారిని అడిగింది, అది స్పెషల్గా దసరాకి నాకు వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ గిఫ్ట్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మా వారికి నేను ఇచ్చిన గిఫ్ట్ చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, మా వారికి నేను ఇచ్చాను ఈసారి ఒక బ్రాండెడ్ టీషర్ట్ గిఫ్ట్గా ఇచ్చానండి. దీని కాస్ట్ చూడండి, 4499 రూపీస్. ఇది రేర్ ర్యాబిట్ అండి, రేర్ ర్యాబిట్ బ్రాండ్. చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్. మా వారు ఎప్పటి నుంచో మంచి బ్రాండెడ్ తీసుకోవాలనుకున్నారు. సో ఈసారి దసరాకి నేను మా వారికి బ్రాండెడ్ టీషర్ట్ ఒకటి కొనిచ్చాను, అంటే షర్ట్ కొనిచ్చాను. చూడండి, చూపిస్తా. క్లాత్ మాత్రం చాలా బాగుంది, మా వారికి కూడా చాలా నచ్చింది. ఇదిగోండి, రేర్ ర్యాబిట్ది బ్రాండెడ్ టీషర్టు చాలా బాగుందండి. వేసుకున్నప్పుడు ఫోటో లేదు, ఈసారి మా వారు వేసుకున్నప్పుడు ఫోటో పెడతానండి. క్లాత్ మాత్రం చాలా బాగుందండి. కాస్ట్ కొంచెం ఎక్కువైనా పీస్ చాలా బాగుందండి. ఇది మా వారికి నేను కొనిచ్చానండి ఈసారి షర్ట్ ప్యాంటు. మా వారు నాకు ఇచ్చింది స్పెషల్ గిఫ్ట్ చూపిస్తాను. మా వారు నా కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారండి. నేను ఎన్నో ఇయర్స్ నుంచి అడుగుతున్నాను. అసలు ఎంత సర్ప్రైజ్ అంటే, అది యాక్చువల్గా ఈ గిఫ్ట్ మా వారు నా కోసం లాస్ట్ ఇయరే తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ తీసుకుంటే మేము ట్రాన్స్ఫర్లో ఉండి ఆ గిఫ్ట్ ప్యాక్ ఎక్కడో పెట్టేసాను, మర్చిపోయాను. అయ్యేది ఇంకా సామాన్లో పోయిందేమో అని అనుకున్నాను. బట్ కరెక్ట్గా దసరా రోజు మా ఇంటికి వచ్చిందండి. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో తెలుసా అండి. చూపిస్తా చూడండి, అది ఏంటో. ఇదిగోండి, మైసూర్ శాండిల్ మిలీనియం సోప్ అండి. ఇది లాస్ట్ ఇయర్ మా వారు నా కోసం మైసూర్ వెళ్ళినప్పుడు కొన్నారండి నా కోసం. అసలు అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యూస్ కూడా చేయలేదు, సామాన్లో ప్యాకింగ్లో పెట్టేసి మర్చిపోయానండి. ఇది ఇండియాలోనే కాస్ట్లీ సోప్ అని చెప్పారు మా హస్బెండ్. చూడండి, దీని కాస్ట్ వచ్చి 810 రూపీస్. ఇంకో చూడండి, ఇది చూపిస్తాను. ఇది ఇండియాలోనే చాలా కాస్ట్లీ సోప్. అంటే ఒక సోప్ కాస్ట్ 810 రూపీస్. మా వారు లాస్ట్ ఇయర్ మైసూర్ వెళ్ళారు. మైసూర్ వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకొచ్చి అది పెట్టేసాము, మేము సామాన్లో పెట్టేసాము. అప్పుడు నాకు ఇంకా దొరకలేదు. ఇక్కడ అనుకోకుండా దసరా రోజున నాకు దొరికింది. చూడండి, చూపిస్తాను. ఈ ఒక్క సోప్ కాస్ట్ 810 రూపీస్ అంటండి. స్మెల్ మాత్రం అసలు బాక్స్ ఓపెన్ చేయగానే ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుందండి. సూపర్ అండి. అసలు మంచి కాస్ట్లీ ప్రోడక్ట్ అంటే ఏంటో అసలు చూపించారు మా వారు. ఇంకా చూడండి, ఇదంతా ప్యాకింగు. ఇది సోపు, ఇది విత్ మనకి సోప్ బాక్స్తో కలిపిచ్చారు. చూడండి ఎలా ఉందో సోపు. దీని మీదే ఉంటుంది మిలీనియం సోప్ అని రాసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది కొన్నిసార్లు మనకి ఆన్లైన్లో వాటిలో తీసుకుంటే ప్రోడక్ట్ ఇదైతే, కానీ దీని మీద అన్ని లోగోస్ ప్రింట్స్ ఉంటాయి. ఇది మైసూర్ వెళ్ళినప్పుడు అక్కడ మైసూర్ ప్యాలెస్ ఉంది కదండి, దాని నియర్ టు ఇక్కడ సోప్స్ అమ్ముతారండి. మైసూర్ వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉండుంటుంది. అక్కడి నుంచి మా వారు తీసుకొచ్చారండి. చూడండి, మిలీనియం సోప్. అసలు స్మెల్ చూస్తే అసలు వావ్ అనిపిస్తుంది, కానీ రుద్దుకోవాలని అనిపించట్లేదు. చాలా సాఫ్ట్గా ఉందండి అసలు ముట్టుకుంటేనే. ఇది వాడిన తర్వాత ఎలా ఉంది రివ్యూ అని చెప్తానండి. చూడండి, మిలీనియం సోప్. లైఫ్లో ఒక్కసారన్నా కాస్ట్లీ వాడాలని చాలామంది అనుకుంటారు కదండి. 810 రూపీస్ పెట్టి, ఇంత కాస్ట్లీ పెట్టి ఒక సోప్ ఉంటుందా అని నాకు లాస్ట్ ఇయర్ తెలిసింది. అది నేను వాడుతున్నానని నాకు ఇప్పుడే తెలిసింది. అంతేనండి, ఇది వాడాక దీని రివ్యూ ఎలా ఉందో చెప్తాను. ఓకేనా అండి. చూడండి అసలు ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్,
మళ్ళీ కలుద్దాం ఇంకొక వ్యూతో. బాయ్.